సమోసాలు చేసుకోవడం కష్టం అనుకుంటారు కదా, ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా రావాలంటే ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఇక్కడ మైదా పిండిలో కొంచెం ఉప్పు, ఇంకా వాము, వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పిండిని బాగా కలపాలన్నమాట. చేయితో పిండి ఎంత బాగా కలిపితే మనకి సమోసాలు అంత బాగా వస్తాయి. తర్వాత పిండిని కొంచెం గట్టిగా తడుపుకోవాలి, మరీ మెత్తగా ఉండొద్దు. ఈ సమోసా లోపల ఆలు కర్రీ స్టఫ్ చేసుకోవడానికి ఆలుని మెత్తగా ఉడికించుకోవద్దు. ఒక 70% ఉడికించుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్లో కొంచెం అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్ట్, బఠానీలు, ఇంకా ఆలు వేసుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసి నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండితో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా ఈ షేప్లో చేసుకొని కొంచెం నీళ్ళ తడి అంటించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసా మంచి షేప్లో వస్తుంది. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. బయట దొరికే సమోసా లాగా మనం ఇంట్లో తయారు చేసుకోవడం చూసిరు కదా, ఈజీగా ఉంటుంది. ఈ ఫుల్ వీడియో కోసం మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ను ఒకసారి చూడండి.